Vivekam, a product-driven advisory firm helping me delight customers with ease. Services like Snapshot gives me updated stock portfolio views, and Spot helps me identify undervalued stocks. Similarly, with Portfolio Scanner, I am able to scan and spot weaknesses in the portfolios, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today. తెలుగు రాష్ట్రాల్లో నివసించే ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలని, అంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్లో పట్టు సాధించే దిశగా వారిని పురోగమించాలనే ఉద్దేశంతో వివేకం చేపట్టిన లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రాంకి స్వాగతం. ఇప్పటి వరకు అంటే గత సంవత్సరం 2016 సెప్టెంబర్లో మొదలుపెట్టి ఇప్పటి వరకు అప్రతిహతంగా సాగుతున్నటువంటి లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రాంలో అనేకమైనటువంటి ఫైనాన్షియల్ విషయాలని స్పృశించడం జరిగింది. అలాగే వాటిని కేవలం టచ్ చేయడమే కాకుండా వీలైనంత వరకు దానిపై కూలంకషంగా చర్చించి దానిపైన సమగ్ర సమాచారాన్ని కూడా తెలుగు ప్రేక్షకులకు చేరవేసి వారిని ఫైనాన్షియల్ మ్యాటర్స్లో డెసిషన్ తీసుకోవడానికి సరైన దిశగా చర్యలు చేపట్టేట్టుగాను అలాగే సరైన దిశలో పయనించేట్లో కూడా మా ప్రయత్నం కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పటి వరకు మనం చూసిన విషయాలనే గనక ఒక్కసారి పరిశీలించినట్లయితే మొట్టమొదట అంటే డబ్బుపై అవగాహన పెంచుకోవడంతో మొదలుపెట్టి ఎలా ఫిక్స్డ్ ఇన్కమ్ సంపాదిస్తారని, అంటే మనం పెట్టిన అమౌంట్లు బ్యాంకుల్లో చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఎలా వడ్డీ వస్తుందో, సేవింగ్స్పై ఎలా వస్తుందో చెప్పడమే కాకుండా దానికన్నా కొద్దిగా అదనంగా రిటర్న్స్ రావాలి అంటే భద్రతకి లోటు లేకుండా ఉండాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో కనుక డెట్ ఫండ్స్లో పెడితే ట్యాక్సేషన్ పరంగా అడ్వాంటేజ్ ఉంటుందని కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాతి క్రమంలో మనం చర్చించినటువంటి అనేక విషయాలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే స్టాక్ మార్కెట్ కానీ లేదా స్టాక్ మార్కెట్పై డిపెండ్ అయ్యి ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ వీటిల్లో కనుక పెట్టుబడి చేసినట్లయితే ఎప్పుడూ కూడా వేరియబుల్ రిటర్న్ ఉంటుందని, అంటే ఎంత కాలానికి ఎంత రిటర్న్ వస్తుందో పెద్దగా తెలియదని, లాంగ్ రన్లో మాత్రం ఖచ్చితంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా ఎన్నో రెట్లు అదనంగా సంపాదన వచ్చిందని రాబోతుందని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇన్ని విషయాలు తెలుసుకున్నా కూడా ఇంకా కొంత లోపం, అంటే ఎంతో కొంతమందికి ఇండియాలో ఉన్న ప్రేక్షకుల్లోనూ ఇండియాలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో పెద్దగా అవగాహన లేనటువంటి ఎక్కువ శాతం మంది ఇప్పటికీ కూడా బ్యాంకుల్ని నమ్ముకుంటూ వారి వద్ద పోగినటువంటి నిల్వ మొత్తాన్ని, అంటే ఖర్చు పోను మిగిలింది సేవింగ్స్ చేసుకున్న మొత్తంలో అత్యధిక శాతాన్ని బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తూ వచ్చారు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎన్నో అవకాశాలు మన ముందు ఉన్నా కూడా లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ చూసి కొద్ది గొప్ప విషయాలు నేర్చుకున్న వారు మాత్రం ఈక్విటీ వైపు లేదా మ్యూచువల్ ఫండ్స్ వైపు అడుగులు వేసినా కానీ అధిక శాతం మంది ఇప్పటికీ కూడా బ్యాంకులపైన డిపెండ్ అవుతూ వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఇంకేదైనా అవకాశం ఇస్తే బాగుంటుందా అని మాలో ప్రేక్షకులు, మా యొక్క క్లయింట్లు కూడా మమ్మల్ని ఎన్నోసార్లుగా కోరటం జరిగింది. దానికి అందరికీ అంటే వారందరి కోరికకి అనుగుణంగా వివేకం చేపట్టినటువంటి ఇంకొక చిన్న ప్రక్రియ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉంటూ స్థిరమైన ఆదాయం రాకపోయినా సరే ఫిక్స్డ్ టైంకి కూడా ఆదాయం వచ్చేటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయని అన్వేషించడం జరిగింది. అలా ఎప్పుడైనా సరే మామూలుగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు లాంగ్ టర్మ్ పెట్టుకోండి అని చెప్తున్న మేము కూడా ఎవరైనా సరే ఒకవేళ కనుక ఒక 6 నెలలకో సంవత్సరానికో పెట్టుబడి చేస్తాము అనుకున్నట్లయితే దానిపై రిస్క్ ఎక్కువగా ఉండకూడదు, రిటర్న్ మాత్రం కొద్దిగా బాగుంటుంది అనుకునే వాళ్ళకు కూడా ఏదైనటువంటి సౌకర్యం కలిగించవచ్చేమో అని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఒక ప్రోడక్ట్ని కూడా తయారు చేయడం జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రాంలో మనం చర్చించబోయేటువంటి ఈ ఎపిసోడు లేదా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలి అంటే దాని యొక్క పేరు ముందు తెలుసుకోవాలి. దానిని నిఫ్టీ ఫ్లోటర్ అంటే తేలుతున్న నిఫ్టీ లాగా చెప్పచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ యొక్క కథా కమామిషు తెలుసుకోబోయే ముందు కొంత మనం ఆలోచించడం, అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి ఏ రకంగా ఇది మెరుగైందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది తెలుసుకోవాలి అంటే ముందు ఫిక్స్డ్ డిపాజిట్లో ఉండేటువంటి లాభ నష్టాలను కూడా మనం తెలుసుకోవాలి. మొట్టమొదటగా ప్రజలందరికీ కూడా చాలా తేలికగా అర్థమయ్యేటువంటి భాషలో చెప్పాలి అంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అనేది దాదాపుగా ఇండియాలో ఫైనాన్షియల్గా సంపాదిస్తున్న వాళ్ళల్లో 90% మందికి ఆల్రెడీ తెలుసు. వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లోకి వెళ్ళి తమ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయమనగానే బ్యాంక్ మేనేజర్లు మహా ఆనందంగా వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తూ ఉంటారు. ఇలా వేసిన ఫిక్స్డ్ డిపాజిట్స్ భద్రతకి ఏమాత్రం లోటు ఉండవని మనందరం కూడా ఒప్పుకొని తీరాలి. అంటే 100% గ్యారంటీగా సేఫ్గా ఉంటాయి. రెండవ అంశంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఇవి ఎప్పుడూ కూడా లిక్విడ్, అంటే 100% లిక్విడ్. ఒకవేళ కనుక మీకు ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఆ డబ్బు కనుక అవసరమైనట్లయితే ఆ మొత్తాన్ని కోరిన వెంటనే బ్యాంకు నుంచి కూడా విత్డ్రా చేసిన సదుపాయం ఉంటుంది. ఈ 2 రకాల లాభాలున్నా అందులో
ఇందులో వచ్చే నష్టం ఏమిటి అని కూడా చూసినట్లయితే మొట్టమొదట మనకు కనపడేది ఏంటంటే 6 అయినా 100 అయినా సరే మనకి అందులో బ్యాంకు మనం డిపాజిట్ చేసే రోజు ఎంత కాలానికి ఎంత వడ్డీ ఇస్తాము అని చెప్తుందో అంతకన్నా నయా పైసా కూడా అదనంగా చెల్లించే అవకాశం ఉండదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బ్యాంకుల్లో వేసే డిపాజిట్లో 2 ఫిక్స్డ్గా ఉంటాయి. ఒకటి ఇంట్రెస్ట్ రేటు, రెండవది టర్మ్. అంటే ఎంత కాలానికి వేసామో ఈ 2 కూడా ఫిక్స్డే. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎక్కువ మంది మనం అనుకునేది ఏంటంటే టైంకే డిపాజిట్ అనుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఫిక్స్డ్ టైంకి, అలాగే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్తో వేసే అమౌంట్ కాబట్టి దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా చెప్తాము. మరి మా కోరికలకి అంటే మా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది మమ్మల్ని కోరినటువంటి అంశం ఏంటంటే ఇలా ఫిక్స్డ్ డిపాజిట్కి ప్రత్యామ్నాయంగా ఏదైనా సరే కొంతకాలానికి అంటే సంవత్సర కాలానికి కానివ్వండి, నెలకు కానివ్వండి, ఏదైనా ఫిక్స్డ్ టైంలో కూడా మా అమౌంట్ మేము వెనక్కి తీసుకునే సదుపాయం ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా మీరు ఇచ్చే సలహాలు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని కోరడం జరిగింది. వారి కోసం మేము తీసుకొచ్చినటువంటి ప్రోడక్టే నిఫ్టీ ఫ్లోటర్ అని చెప్తున్నాను. ఈ నిఫ్టీ ఫ్లోటర్ యొక్క ఫీచర్స్ గురించి తెలుసుకోవాలి అంటే ప్రధానంగా మనం ముందు గమనించాల్సింది ఏంటంటే మార్కెట్లో ఉండేటువంటి పోర్ట్ఫోలియోల గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి. దాని నుంచి స్లోగా ఒక స్టెప్ బై స్టెప్ కనుక నిఫ్టీ ఫ్లోటర్కి వెళ్ళినట్లయితే ఎందుకు ఈ ప్రోడక్ట్ మీకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఒక పోర్ట్ఫోలియో గురించి చర్చిద్దాం. అంటే ఎవరైనా సరే ఈక్విటీలో కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఒక షేరు కొనుక్కుంటారా, ఎక్కువ షేర్లు కొనుక్కుంటారా అనేది వాళ్ళ ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ అందరూ గమనించాల్సింది, అందరూ తప్పకుండా ఒప్పుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు ఏ షేరు కొనుక్కున్నా మార్కెట్లో కనుక షేరు కొనుక్కున్న తర్వాత ఒకవేళ మార్కెట్ మొత్తం మీద సెంటిమెంట్ బాగున్నట్లయితే మార్కెట్ మూలంగా కూడా మీ షేరు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ కనుక మార్కెట్లో సెంటిమెంట్ బాగా వీక్గా ఉండి అంటే ప్రస్తుతం మనందరం భయపడుతున్నట్లుగా ఇండియా చైనాకు మధ్యన చిన్న యుద్ధమో లేదా పెద్ద యుద్ధమో కనుక ప్రారంభమైనట్లయితే మార్కెట్లో అన్ని షేర్లు పడిపోతాయి. అంటే మీరు కొనుక్కున్న షేర్ యొక్క కంపెనీ పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉన్నా కూడా మీ యొక్క షేరు రేటు ఖచ్చితంగా తగ్గుతుంది. దీనినే మనం సిస్టమాటిక్ రిస్క్ అంటాం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మార్కెట్లో కొనుక్కున్న షేర్స్ ఎప్పుడూ కూడా మార్కెట్ మూలంగా కొంత ప్రభావానికి లోనవుతూ ఉంటాయి. అంటే పెరిగేనా కానీ తగ్గటం కానీ మార్కెట్ మొత్తం మీద ఉండే ఇంపాక్ట్ మన పోర్ట్ఫోలియో పైన కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీ దగ్గర ఒక్క షేరే ఉన్నట్లయితే మార్కెట్ ప్రభావం ఎక్కువ ఉంటుందా, లేక మన దగ్గర ఎక్కువ షేర్లు ఉన్నట్లయితే మార్కెట్ ప్రభావం ఎక్కువ ఉంటుందని ఆలోచిస్తే ఒక షేరు మీద కనుక ఉన్నట్లయితే వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే మార్కెట్లో 1% పడిపోతే మీ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి ఒక షేరు ఎక్కువ శాతం పెరగడం కానీ తగ్గడం కానీ జరగచ్చు. అదే కనుక మీ దగ్గర ఒక షేరు బదులుగా 2 లేదా 2 బదులుగా 4, 4 బదులుగా 10 షేర్లు ఇలా ఎక్కువ షేర్స్ కనుక పెరుగుతూ వచ్చాయనుకోండి, అప్పుడు అన్నీ కలిపి ఏమవుతుందంటే మార్కెట్తో దాదాపుగా సరిసమానంగా పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్స్లో కనుక ఎక్కువ షేర్స్ కనుక హైలీ వాలటైల్ అయినట్లయితే మార్కెట్లో వచ్చిన ప్రతి పర్సంటేజ్కి బహుశా మీ పోర్ట్ఫోలియో 1.2% లేదా మార్కెట్లో కనుక ఒక 1% పెరిగితే మార్కెట్ ఇండెక్స్ మీ పోర్ట్ఫోలియో 1.2% పెరగచ్చు. దీనిని బీటా అంటాం. అంటే అర్థం ఏంటంటే మనకున్న పోర్ట్ఫోలియోపై మార్కెట్ యొక్క ప్రభావం ఎంత ఉంటుందో లెక్కించడానికి చేసేటువంటి స్టాటిస్టికల్ టూల్, ఆ స్టాటిస్టికల్ యొక్క టూల్ ప్రక్రియ ఏంటంటే బీటా అని చెప్తారు. దాన్ని మనం స్థూలంగా అర్థం చేసుకోవాలి అంటే ఇండెక్స్లో 1% పెరిగితే మన పోర్ట్ఫోలియో ఎంత పెరుగుతుంది, లేదా ఇండెక్స్ కనుక 1% తగ్గితే మన పోర్ట్ఫోలియో ఎంత తగ్గుతుంది, ఈ రెండింటికి రిలేషన్ లెక్కేసేదే బీటా అని అర్థం చేసుకోవాలి. ఇక్కడే బీటా గురించి ఇంకొక అంశం కూడా తెలుసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఒక 10 షేర్లు ఉంటే 10 షేర్లు ఒకే ఇండస్ట్రీలో కనుక అయినాయి అనుకోండి, అప్పుడు మీ బీటా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకున్న పోర్ట్ఫోలియోలో కనుక రకరకాల షేర్స్ అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కనుక షేర్స్ ఉన్నట్లయితే బహుశా మీ యొక్క పోర్ట్ఫోలియో కూడా దాదాపుగా ఇండెక్స్తో సరిసమానంగా పెరగటం కానీ తగ్గటం కానీ అవకాశం ఉంటుంది. అందువల్ల మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో ఎక్కువ షేర్స్ కనుక ఉన్నట్లయితే మార్కెట్తో సమానంగా ఉంటుంది. కాబట్టి మార్కెట్ని ఆధారం చేసుకుని మన యొక్క నష్టాన్ని నివారించుకునే ప్రయత్నం చేయొచ్చు. దానికోసం ప్రయత్నించేదే నిఫ్టీ ఫ్లోటర్ ప్రోడక్ట్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఫీచర్గా చెప్పాలి. ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసేటువంటి ఇన్వెస్టర్లు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఈ నిఫ్టీ ఫ్లోటర్ కూడా ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ దాదాపుగా ప్రత్యామ్నాయంగా లేదా ఆల్టర్నేటివ్గా తీసుకురాబడిన ప్రోడక్ట్ కాబట్టి సేఫ్టీకి అగ్రభాగం లేదా పెద్దపీట వేస్తూ చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే ఈ నిఫ్టీ ఫ్లోటర్ వాడేటువంటి ప్రోడక్ట్లో టాప్ 5 షేర్స్ ఇన్ నిఫ్టీ 50 ఓన్లీ. అంటే నిఫ్టీ 50లో ఇండెక్స్లో ఉన్న 50 షేర్లు
అంటే మార్కెట్లో ఉన్న మ్యాక్సిమం లీడర్షిప్లో ఉన్న కంపెనీల్లో మళ్ళీ టాప్ 5ని మాత్రమే ఎన్నుకొని ఆ టాప్ 5 కంపెనీలు కూడా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉండేట్లుగా చూసుకుని ఆ 5 కంపెనీలతో ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం జరుగుతుంది. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ 25 లక్షల రూపాయలు కనుక ఇన్వెస్ట్ చేయదలుచుకున్నట్లయితే దాదాపుగా 5 లక్షలు అలా ఒక్కొక్క షేర్లో 5 లక్షల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ 5 డిఫరెంట్ ఇండస్ట్రీస్లో షేర్స్ని కొనటమే కాకుండా ఈ 5 కంపెనీలు కూడా నిఫ్టీ 50లో ఉండే మ్యాక్సిమం మార్కెట్ లీడర్స్ మాత్రమే చేరుకోవడం జరుగుతుంది లేదా ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం బిల్డ్ చేసినటువంటి ఈ 25 లక్షల పోర్ట్ఫోలియోకి ఇండెక్స్తో లింక్ ఉన్నటువంటి బీటాని లెక్కించడం జరుగుతుంది. అంటే మన 25 లక్షల పోర్ట్ఫోలియో ఇండెక్స్లో 1% పెరిగితే ఇది గతంలో ఎంత పర్సెంటేజ్ పెరిగింది, అలాగే ఇండెక్స్ 1% తగ్గి ఉన్నప్పుడు మన పోర్ట్ఫోలియో ఎంత మేర తగ్గింది, ఇలా లెక్కేసి బీటాని స్టాటిస్టికల్గా కంప్యూట్ చేయడం జరుగుతుంది. అలా లెక్క వేసిన బీటా కనుక ఫర్ ఎగ్జాంపుల్ మనకి తేలిగ్గా అర్థం కావడానికి 1గా వచ్చిందనుకోండి, వెంటనే మార్కెట్ ఏం చేస్తుందంటే అంటే ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే 25 లక్షల షేర్లు కొన్న ఈ వ్యక్తులు కేవలం ఫిక్స్డ్ ఇన్కమ్కి ఆల్టర్నేటివ్గా కొన్నారు కాబట్టి నష్టం తెచ్చుకోవడానికి ఇష్టపడలేదు కాబట్టి దీనిపైన ప్రొటెక్షన్ లేదా ఇన్సూరెన్స్ కొనడానికి ప్రయత్నిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కొనడానికి ఇంతకుముందు మనం గత ఎపిసోడ్లో నేర్చుకున్నట్లుగా ఆప్షన్స్ను వాడుకొని మార్కెట్లోకి వెళ్ళి ఇండెక్స్లో ఉండే ఆప్షన్స్ని పుట్ ఆప్షన్స్ని కొనుక్కోవడం జరుగుతుంది. ఇలా పుట్ ఆప్షన్ కొనుక్కోవడం మూలంగా వచ్చే లాభం ఏంటంటే ఒకవేళ మన పోర్ట్ఫోలియో కనుక తగ్గినట్లయితే ఇండెక్స్తో సమానంగా తగ్గుతుంది అనుకున్నాం కాబట్టి ఇండెక్స్ కూడా తగ్గుతుంది. కానీ మనం పుట్ ఆప్షన్ కొనుక్కున్నాం కాబట్టి ఇండెక్స్లో తగ్గుతుంది అంటే పుట్ ఆప్షన్స్లో లాభం అంటే మన పోర్ట్ఫోలియోలో వచ్చే నష్టమంతా కూడా ఇండెక్స్లో వచ్చేటువంటి లాభంతో సమానం అవుతుంది. అందువల్ల మనకు నష్టం పెద్దగా ఉండే అవకాశం లేదు. అలా కాకుండా ఒకవేళ పెరిగిందనుకోండి, మార్కెట్లో మనం పెరుగుతున్నాయనే కొనుక్కున్నాం కాబట్టి మార్కెట్లో పెరిగినట్లయితే ఆ పెరుగుదల ఆ గ్రోత్ అంతా కూడా మనకే మిగులుతుంది. అందువల్ల ఈ 25 లక్షల పోర్ట్ఫోలియోకి హెడ్జింగ్ కోసం కనుక మీరు ఒక 25,000 ఖర్చు పెట్టినట్లయితే మ్యాక్సిమం మీ లాస్ 25,000. కానీ మీ పోర్ట్ఫోలియో కనుక 2% పెరిగితే అంటే 50,000 కనుక పెరిగితే మీరు ఆల్రెడీ స్పెండ్ చేసిన 25,000 పోను మిగిలిన 25,000 ప్రాఫిట్గానే మిగిలిపోతుంది అనమాట. అది కూడా ఒక్క నెలకు మాత్రమే. అంటే ఇప్పటి వరకు మనం తెలుసుకున్న అంశాలనే కనుక పరిశీలించినట్లయితే నిఫ్టీ ఫ్లోటర్ అనే ప్రోడక్ట్ ద్వారా మనం పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తూ దానిపై డౌన్ సైడ్ రిస్క్ని ప్రొటెక్ట్ చేస్తూ కనుక ఆప్షన్స్ కొనుక్కున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ కన్నా ఎక్కువ ఆదాయం వస్తుందేమో అని కూడా ఆలోచించడం జరిగింది. అయితే దీనికోసం మనం స్టాక్స్లో కొనుక్కోవటం మంచిదా లేక ఎలాగూ మనం ఆప్షన్స్ అంటే డెరివేటివ్ మార్కెట్లోకి వెళ్ళాం కాబట్టి ఇలా స్టాక్స్ను కొనుక్కోవాలి అంటే 25 లక్షల స్టాక్స్ కొనాలి అంటే 25 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి కదా. అదే కనుక డెరివేటివ్స్లో ఉన్న ఫ్యూచర్స్ని కొనుక్కున్నట్లయితే తక్కువ పెట్టుబడితో కూడా 25 లక్షల విలువైన పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయొచ్చు కదా అని మీకు అనుమానం రావచ్చు. ఖచ్చితంగా అది సమర్థనీయం. అందుకే నిఫ్టీ ఫ్లోటర్ ప్రోడక్ట్లో ఎప్పుడూ కూడా ఎలాగూ ఆప్షన్స్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి ఇలా జాగ్రత్తగా సిస్టమేటిక్గా చేస్తున్నాం కాబట్టి ఇటువంటి స్టాక్స్ను కొనుక్కునే బదులుగా ఫ్యూచర్స్ని కొనుక్కోమని కూడా సలహా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఏం జరుగుతుందంటే బహుశా మీరు ఒక 15 లక్షల రూపాయలు పెట్టుబడి చేస్తే 25 లక్షల రూపాయలు లేదా 15 లక్షల రూపాయలు పెట్టుబడి చేస్తే మీకు మీ బ్రోకర్కి ఉండే అండర్స్టాండింగ్ని బట్టి బహుశా 40-45 లక్షల వరకు కూడా వెసులుబాటు రావచ్చు. అంటే 15 లక్షలు పెట్టుబడి చేసినా 45 లక్షల రూపాయల పోర్ట్ఫోలియో బిల్డ్ చేయొచ్చు, దానిపై వచ్చే లాభం మొత్తం కూడా సంపాదించవచ్చు. అంటే 45 లక్షల మీద 1% కనుక మీకు ప్రాఫిట్ వచ్చింది అంటే మీ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ 15 లక్షలే కాబట్టి దానిలో 3% సమానం. అందువల్ల డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేయడం ద్వారా లేవరేజ్ చేయడం ద్వారా మీ యొక్క పొజిషన్స్పై లేదా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్పై అధిక లాభాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. ఒకవేళ డెరివేటివ్స్లో ఎందుకు ప్రవేశించాలి అని చూసినట్లయితే ప్రధానంగా ఉండే లాభాలు కొన్ని ఉంటాయి. అందులో కొన్నింటిని ఇప్పుడు చర్చించడం మంచిది. మొట్టమొదటి కారణం ఏంటంటే ఒకవేళ కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్కి ప్రత్యామ్నాయంగా ఇలా నిఫ్టీ ఫ్లోటర్లో ప్రోడక్ట్లో ఉన్నటువంటి స్ట్రాటజీని కనుక వాడుకోవాలి అంటే ప్రతి నెలా కూడా షేర్స్ కొనుక్కోవటం నెలాఖరికి అమ్ముకోవటం చేస్తూ ఉండాలి. అంటే ఏమొస్తుందంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ పెరుగుతాయి. కానీ దురదృష్టవశాత్తు ఇండియా స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం గవర్నమెంట్ చెప్పినటువంటి చేసిన చర్యల ప్రకారం ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్లో షేర్స్ కనుక కొనుక్కుని అమ్ముకోవడం ఎక్కువసార్లు చేస్తే మీకు మొట్టమొదట బ్రోకరేజ్ ఎక్కువ కట్టాలి బ్రోకర్కి. ఎందుకంటే డెలివరీ బేస్డ్ బ్రోకరేజ్ అంటే ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది, నెంబర్ 1. రెండవది గవర్నమెంట్ విధించేటువంటి ఛార్జీలు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ కానివ్వండి, స్టాక్ ఎక్స్చేంజ్ విధించేటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానివ్వండి, స్టాంప్ డ్యూటీ కానివ్వండి, ఇవన్నీ కూడా వీటన్నీ కాదన్నట్లుగా గవర్నమెంట్ విధించేటువంటి ట్యాక్సులు కూడా కలిపినట్లయితే ఎన్నో రకాల ట్యాక్సులు మీ మీద విధించబడి మీ యొక్క 25 లక్షల రూపాయల పెట్టుబడి మీద ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం ఉంటుంది. అంటే మనం గమనించాల్సింది ఏంటంటే పెట్టుబడి చేసేటప్పుడు క్యాష్లో కొనుక్కున్నట్లయితే ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే డెరివేటివ్స్లో చేస్తే మీరు దాదాపుగా 3 రెట్లు ఎక్కువ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసిన ఒకవేళ మీ బ్రోకర్ కనుక మీరు కట్టిన 25 లక్షలకి సమానంగా 75 లక్షల పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి అన్నారనుకోండి,
75 లక్షల రూపాయల పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినా కూడా మీకు అయ్యే ఖర్చులు క్యాష్ మార్కెట్లో మీరు కొనుక్కుంటే అయ్యేటువంటి 25 లక్షల పోర్ట్ఫోలియో కన్నా కూడా తక్కువగా ఉంటాయి. అంటే ఖర్చులు తగ్గి మీ యొక్క పోర్ట్ఫోలియో పెరుగుతుంది. మామూలుగా అయితే భయపడాలి, ఇలా లేవరేజ్ చేసినట్లయితే నష్టాలు వస్తే బాగా భయపడి మనకి బాగా ఇబ్బంది పడతాం కదా అని. కానీ అదృష్టవశాత్తు ఈ నిఫ్టీ ఫ్లోటర్ అనే ప్రోడక్ట్లో మనం చేసినటువంటి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసేదన్నీ కూడా టాప్ 5 కంపెనీలు కొనటమే కాకుండా ఇంకా అదనంగా దానిపై మార్కెట్లో ఏమైనా తగ్గినట్లయితే మనకి నష్టం రాకుండా ఉండటానికి నిఫ్టీలో ఇన్సూరెన్స్ కూడా కొంటున్నాం కాబట్టి, పుట్ ఆప్షన్స్ కొంటున్నాం కాబట్టి నష్టం వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల మనం ఎప్పుడూ కూడా పోర్ట్ఫోలియోని లేవరేజ్ చేసుకోవటం అనేది అంతగా ప్రమాదమైన అంశంగా పరిగణించవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ ఉండదు అని తెలుసుకోవాలి. ఇక రెండవ అంశంగా చూసినట్లయితే ఈ ఛార్జెస్ ఒక్కటే కాకుండా మార్కెట్లో ఎప్పుడూ కూడా పెద్ద క్వాంటిటీలో షేర్స్ కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా క్యాష్ మార్కెట్లో అంటే యాక్చువల్గా షేర్స్ కొనుక్కోవాలన్నా అమ్ముకోవాలన్నా కూడా కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవుతుంది, అవసరం అంటే కొద్దిగా ఇబ్బంది కూడా ఎక్కువగా ఉంటుంది. అదే డెరివేటివ్ మార్కెట్లో అయితే ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే ఇండియాలో జరిగే వాల్యూమ్లో 90 నుంచి 95% వరకు డెరివేటివ్స్లో నడుస్తుంది. కాబట్టి ఈ మొత్తంలో ఎంత క్వాంటిటీ చేసుకోవాలన్నా మీరు కోట్ల కొద్దీ వ్యాపారం చేయాలన్నా కానీ చిటిక వేసినంత తేలిగ్గా మీరు మార్కెట్లో కొనటం కానీ అమ్మటం కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. పైగా అలా కొనేటప్పుడు అమ్మేటప్పుడు రేట్లో కూడా వ్యత్యాసం పెద్దగా వచ్చే అవకాశం లేదు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా డెరివేటివ్స్లో కనుక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నట్లయితే మనకి లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అని గమనించాలి. తర్వాత అంశంగా చెప్పుకోవాలి అంటే మనం ఎప్పుడైనా కనుక స్టాక్స్ కొనుక్కుని అందులో లాభం వచ్చినాక అమ్ముదాము అనుకున్నాం అనుకోండి, క్యాష్ మార్కెట్లో అమ్మేటప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా అమ్మితే కానీ మనకి లాభం అనేది మన అకౌంట్లో క్రెడిట్ చేయబడదు. కాబట్టి మార్కెట్లోకి వెళ్ళి మనం అమ్ముకోవాలి. ఎప్పుడైతే మనలాంటి వాళ్ళు అనేక మంది కనుక మార్కెట్లో అమ్మటం మొదలుపెట్టినట్లయితే ఆ షేర్ రేటు పడిపోతూ ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు డెరివేటివ్స్లో కనుక మీరు చేసినట్లయితే మీరు కొన్న స్టాక్ యొక్క రేటు పెరిగిందనుకోండి, మీరు కొన్న ఫ్యూచర్ రేట్ కూడా పెరుగుతుంది. కానీ ఆఖరికి అంటే నెల ఆఖరికి ఎప్పుడైతే మార్కెట్లో అన్నీ క్లోజ్ చేయబడతాయి కాబట్టి, డెరివేటివ్స్ అన్నీ క్లోజ్ చేయబడతాయి కాబట్టి ఆ రోజున మీరు ఫోర్స్డ్గా అమ్మవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే స్టాక్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే మనం కొనుక్కున్నటువంటి ఫ్యూచర్స్లో డెరివేటివ్స్ చేసినటువంటి ఆర్డర్స్ అన్నీ కూడా అలా పెండింగ్ ఉంచి చివరికి కనుక మనం అమ్మకపోయినట్లయితే ఆ క్యాష్ మార్కెట్లో ఆఖరిలో ఎంత ప్రైస్ అయితే ఉన్నదో అదే ప్రైస్తో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా కట్ చేయడం జరుగుతుంది. అంటే మనం అమ్మకుండానే అమ్మినట్లుగా లెక్కించబడుతుంది. కాబట్టి మనం అమ్ముకోవాలి అని ట్రై చేసినప్పుడు అమ్మకపోయినా కూడా రేట్లు తగ్గే అవకాశం ఉండదు. అంటే క్లోజింగ్ పీరియడ్లో మనం అమ్మవలసిన సమయం వచ్చినప్పుడు కనుక క్యాష్ మార్కెట్లో అయితే అమ్మక తప్పదు అనుకున్నా కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో కనుక అమ్మకుండా అలా పొజిషన్స్ ఓపెన్గా ఉంచినా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ అఫీషియల్ రేట్ ప్రకారం క్లోజ్ చేస్తుంది. కాబట్టి అది ఇండైరెక్ట్గా అమ్మడంతోనే సమానం. అందువల్ల మనం కొన్న షేర్లు పెరిగితే అమ్మి రేట్లు తగ్గడానికి దోహదం చేయకుండా అలాగే వదిలిపెట్టినా కూడా లాభం అంతా మన అకౌంట్లోకి జమ చేయబడుతుంది. అందువల్ల డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేయడం అనేది నిఫ్టీ ఫ్లోటర్ వంటి ప్రోడక్ట్కి ఖచ్చితంగా లాభదాయకం. మనం చర్చిస్తున్నటువంటి నిఫ్టీ ఫ్లోటర్ ప్రోడక్ట్ని నెంబర్స్లో కనుక ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇలా ఉంటుంది. ఒకవేళ కనుక ఎవరైనా క్లయింట్ 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారనుకోండి, ఆ 10 లక్షలని 3తో మల్టిప్లై చేసి అంటే దాదాపుగా 30 లక్షల పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయవచ్చు. 30 లక్షల పోర్ట్ఫోలియో కనుక బిల్డ్ చేసినట్లయితే ఆ 30 లక్షల మీద వచ్చే లాభం అంతా కూడా ఇతనికే వస్తుంది. అంటే 10 లక్షల పెట్టుబడితో 30 లక్షల మీద లాభం సంపాదించవచ్చు. ఇక్కడ మీరు అనుకోవచ్చు 30 లక్షల మీద వచ్చే నష్టం కూడా ఉంటుంది కదా అనుకుంటారు. అది నిజమే. కానీ ఇందులో అదృష్టవశాత్తు ఏమొస్తుందంటే ఈ 30 లక్షల పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినప్పుడు డౌన్ సైడ్ ప్రొటెక్ట్ చేయడానికి నిఫ్టీలో ఉన్నటువంటి ఆప్షన్స్లో మనం కొంటాం కాబట్టి, పుట్ ఆప్షన్స్ కొంటాం కాబట్టి నష్టం వస్తే పుట్ ఆప్షన్స్ మొత్తం రికవర్ చేస్తాయి కాబట్టి నష్టం పెద్దగా వచ్చే అవకాశం లేదు. అంటే నష్టమేమో పరిమితం, లాభమేమో విపరీతం. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఫిక్స్డ్ టైంలో 1 ఇయర్ పాటు హోల్డ్ చేసే కన్నా ఇలా కనుక నిఫ్టీ ఫ్లోటర్ వంటి ప్రోడక్ట్లో ఉన్న స్ట్రాటజీని వాడుకున్నట్లయితే కొద్దిగా రిస్క్ పెంచుకొని ఎంతో లాభాలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా ఎన్నో నెలలుగా ఎంతోమంది క్లయింట్లు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ స్టాటిస్టిక్స్ పరిశీలించినా కానీ మనందరికీ ఇట్టే బోధపడటం పెద్ద విషయం కానే కాదు. ఇంకొక విషయంగా చెప్పాలి అంటే మీకు అనుమానం రావచ్చు, మనం కోరుకున్న వెంటనే ఇన్సూరెన్స్ దొరుకుతుందా అంటే పుట్ ఆప్షన్స్ దొరుకుతాయా అంటే మీలో ఎవరైనా సరే మీ బ్రోకర్ని కనుక సంప్రదించినట్లయితే వాళ్ళు మొట్టమొదటి చెప్పే అంశం ఏంటంటే ఆప్షన్స్లో ఉండే లిక్విడిటీ కొన్ని వేల లక్షల కోట్లు, అంటే ఎన్ని వందల కోట్లు కావాలన్నా కానీ చిటిక వేసినంతలో ఏమాత్రం ఇంపాక్ట్ తెలియకుండా
కోరుకున్న మరుక్షణం కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే లిక్విడిటీకి ఎక్కువ కాబట్టి తేలిక, అలాగే పోర్ట్ఫోలియో బిల్డ్ చేసిన తర్వాత దానిపైన ఇన్సూరెన్స్ కొనుక్కోవాలంటే కూడా తేలిక, పైగా ఖర్చు తక్కువ. ఇలా చేయడం వల్ల డౌన్ సైడ్ అంతా ప్రొటెక్ట్ కావటమే కాకుండా అప్ సైడ్ మొత్తం మనకే మిగులుతుంది. అంటే వచ్చిన లాభం అంతా మనకి, నష్టంలో మాత్రం పరిమితంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ ఎక్కువ మందికి సూటబుల్ అయింది. మీకు అనుమానం రావచ్చు, ఈ నిఫ్టీ ఫ్లోటర్ ప్రోడక్ట్ని ఎవరైనా వాడుతున్నారా, వాళ్ళకు వచ్చిన లాభ నష్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే అవకాశం ఉందని మీకు సందేహం రావచ్చు. మీ సందేహాలన్నిటికీ సమాధానంగా ఇప్పుడు స్క్రీన్పై కనబడుతున్న స్లైడ్నే కనుక చూసినట్లయితే ఇందులో గత 15 నెలలుగా అంటే ఏప్రిల్ 2016 నుంచి ఇప్పటి వరకు అంటే జూన్ 2017 వరకు ఇన్వెస్ట్ చేసినటువంటి క్లయింట్స్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూపించడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి క్లయింట్నే కనుక మీరు చూసినట్లయితే ఆయన యొక్క యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈ 15 నెలల్లో 28 లక్షలు ఉంటే ఆయనకు వచ్చిన లాభం 1,89,000 లేదా 6.75%. అలా క్రిందకి పోతూ వచ్చినట్లయితే డిఫరెంట్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేసిన క్లయింట్స్కి 45 లక్షలు ఇన్వెస్ట్ చేసిన ఆయనకి 15%, అలాగే 21%, ఒక ఆయనకి 11%, ఇంకొకరి 14% ఇలా వస్తూ వచ్చాయి. అలా 9వ క్లయింట్ను చూసినా కూడా మీరు 14% రావడం చూసాం మనం. అలాగే ఇంకొక స్లైడ్గా మనం చూసినట్లయితే 10వ క్లయింట్కి 8.61, ఇలా చూస్తూ పోయినప్పుడు ఒక ఆయనకైతే 22.76 కూడా రావడం జరిగింది. అంటే యావరేజ్ రిటర్న్ ఎంత అని చూసినట్లయితే వీళ్ళందరూ కలిపి యావరేజ్ రిటర్న్ కూడా 13.4% రిటర్న్ రావడం జరిగింది. అంటే బ్యాంకుల్లో కనుక వేసి ఉన్నట్లయితే వీళ్ళకు వచ్చేటువంటి 7% రిటర్న్ బదులుగా అందులో కూడా 30% ఎంతో ట్యాక్స్ పోతుంది. కాబట్టి ఆయనకి మిగిలేది కేవలం 5% దాదాపుగా మిగులుతుంది. మరి ఇక్కడేమో 13% వచ్చింది. మీరు అనుకోవచ్చు ఇక్కడ కూడా ట్యాక్స్ ఉంటుంది కదా అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇందులో ట్యాక్స్ కూడా 30% పోయినా, ఈ 13%లో 30% పోతే 3.9% పోయినా కూడా ఇంకా దాదాపుగా 9.1% వరకు వీళ్ళకి కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీగా మిగిలే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ అదనంగా ఎందుకు వివేకం వారు ఈ యొక్క ప్రోడక్ట్ని ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క ఆల్టర్నేటివ్గా చెప్తున్నారు అంటే ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రోడక్ట్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ప్రతి నెలలో కూడా ఒకసారి మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీ యొక్క మొత్తం మనీ కూడా క్యాష్లోకి మారుతుంది నెలలో ఆఖరికి మీరు కనుక నెక్స్ట్ మంత్కి అక్కర్లేదు అనుకున్నట్లయితే నిర్విఘ్నంగా మీ క్యాష్ని విత్డ్రా చేసుకుని వాడుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా సంవత్సరం పాటు కనుక ఉంచుదాం అనుకున్నట్లయితే మీ యొక్క ఒరిజినల్ అమౌంట్ ప్లస్ లాభం కూడా కలిపి తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ లాభం సంపాదిస్తూ పోవచ్చు. ఇలా ఎవరైనా సరే ఎంతోమంది క్లయింట్లు మా దగ్గరికి వస్తూ వాడుతూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా బ్యాంకుల్లో వచ్చే రిటర్న్ కన్నా డబుల్ రావటమే కాకుండా లిక్విడిటీకి లోటు లేకుండా. ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన తేడా ఏంటంటే బ్యాంకుల్లో కనుక మీకు అవసరమైతే కోరిన వెంటనే ఆ రోజే క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రోడక్ట్లో మాత్రం నెలకు ఒక్కసారి ఆ విండో ఓపెన్ చేయబడుతుంది. అంటే ఆ ఒక్కరోజు ఆఖరి రోజున మాత్రం మీరు మొత్తం క్యాష్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నెలలో ఒకసారి మీ అంతటా మీరు క్యాష్ను విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంది. కాబట్టి కొద్దిగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఏ రోజు అవసరమైతే లేదా ఏ నెలలో అవసరమైతే ఆ నెలలో క్యాష్ మొత్తాన్ని తీసివేసి నెక్స్ట్ మంత్లో తిరిగి వాడకుండా ఉన్నట్లయితే క్యాష్ మొత్తం లాభంతో కలిపి మీ అకౌంట్లోకి జమ చేయబడుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎన్నో రెట్లు అదనపు ఆదాయం ఇస్తున్నటువంటి నిఫ్టీ ఫ్లోటర్ ప్రోడక్ట్పై మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే నిరభ్యంతరంగా మా యొక్క ఫోన్ని కన్సల్ట్ చేయొచ్చు. లేదా మీరు హైదరాబాద్లో కనుక నివసిస్తున్నా లేదా హైదరాబాద్ని కనుక విజిట్ చేస్తున్నట్లయితే మా ఆఫీస్కి వచ్చిన వెంటనే మీకు అందులో కొంతమందిని ఈ ప్రోడక్ట్ని వాడుకుంటూ గత కొద్ది కాలంగా లేదా గత కొద్ది సంవత్సరాలుగా ఎన్నో రెట్లు లాభం సంపాదిస్తున్న ఒకళ్ళు ఇద్దరిని మీకు రిఫరెన్స్గా ఇచ్చి వారితో మాట్లాడుకునే సదుపాయం కూడా కల్పించగలం. అలా చేసిన తర్వాత మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయినట్లయితే వారితో పాటు మీరు కూడా కొద్ది గొప్ప అదనంగా సంపాదించుకునే మార్గాల్ని ఎన్నుకోగలరని నమ్ముతూ నిఫ్టీ ఫ్లోటర్పై చర్చని ఇప్పుడు ముగిద్దాం. నలుగురికి మంచి చేయాలి అనే తలంపుతో వివేకం చేపట్టిన లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్కి ఇప్పటి వరకు ప్రేక్షకులు చూపిన ఆదరణ అపూర్వం అని ఒప్పుకోక తప్పదు. కేవలం ఆదరణే కాకుండా వారి యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క కంటిన్యూడ్ ప్యాటర్నేజ్తో వివేకం కూడా ఆర్థికంగా సంవత్సర కాలంలో ఎన్నో రెట్లు పెరిగిందని కూడా ఒప్పుకుని తీరాలి. అయితే వీటన్నిటికీ కూడా ఎంత మంచి పనైనా కూడా ఒక ముగింపు ఉంటుంది. కాబట్టి ఈ లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ సీజన్ 1కి త్వరలో కూడా ముగింపు పలకబోతున్నాం. అంటే వచ్చే వారం రాబోయే ఎపిసోడ్తో ఈ లెర్న్ టు ఎర్న్ ప్రోగ్రామ్ సీజన్ 1 ముగియబోతోంది. వచ్చే వారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో TV5 స్టూడియో నుంచి వివేకం ఆఫీస్ను విజిట్ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది క్లయింట్స్తో ముఖాముఖి మాట్లాడి వారికి వివేకం ఎలా తోడ్పాటు ఇచ్చిందో, అంటే ఏ ప్రోడక్ట్ని ఎవరికి సూటబుల్గా రికమెండ్ చేయడం జరిగిందో, ఆ ప్రోడక్ట్ ద్వారా వారికి ఎంత లాభాలు వచ్చాయో వారి మాటల్లోనే మనం ప్రత్యక్షంగా వినడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. Vivekam, a product-driven advisory firm
provides services through features like Snapshot, Spot, Portfolio Scanner, helping clients maximize their results and beat the market. Call our trusted advisors today.